ఇంకా ఏమ్మా చెప్పు, మైక్ పట్టుకో, మాట్లాడు, బాగా మాట్లాడుతాను, ఫ్రీగా మాట్లాడు. నీ పేరేంటమ్మా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 కొడుకులండి. ఏం చేస్తారమ్మా? గొర్రెలుగా అతను సేద్యం చేస్తున్నాడండి. వాడికి ఇంటర్ చదువుతున్నాడు. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. ఎవరు? పెద్ద కొడుక? పెద్ద కొడుకు పిల్లోడు. పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంకొకడు? ఒకరేనా? ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు? ఒకటే ఎందుకు? 2 కావాలి కదా. మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది. నీకెంతమంది పిల్లలు? 2 మగపిల్లలేనా? ఇప్పుడు నీ కొడుక్కి ఒకటే కొడుకు, మరి ఎట్లా? నిజమేనమ్మా, నీకు 2, ఆయనకు ఒకరే. జనాభా తగ్గిపోతా ఉంది. ఇంకొక కొడుకు ఏం చేస్తాడు? రెండోవాడు? ఎంతమంది? కూతురు కొడుక? చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా? నీకు పింఛన్ వస్తుందా? ఇప్పుడు లేదా? నీకు పింఛన్ లేదా ఇప్పుడు? కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి, ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటానమ్మా, పింఛన్ ఇస్తారు. ఓకే, కూర్చొని చెప్తాను ఏం చేయాలని. రారా, నువ్వేం చెప్పక్కర్లని అడిగిందని చెప్పమ్మా. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు నాతో మాట్లాడు. మీ ఇంట్లో ఎవరున్నారమ్మా? నువ్వు ఒకటేనా? పింఛన్ వస్తుందా? ఎంత ఇచ్చారు? కరెక్ట్గా ఇస్తున్నారా? నెల ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా ఎవరన్నా? కాదు, లంచం లేదా? తీసుకోరా? గౌరవంగా ఇస్తున్నారా? ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా? మొదటి తారీఖు ఇస్తారా? ఈరోజు ఇచ్చారా? ఎన్ని గంటలకు ఇచ్చారు? ఈరోజు 10 ఇచ్చారు. దాచిపెట్టుకున్న డబ్బులు ఎక్కడ? ఏమన్నా బయట పెట్టుకుంటారా? బంధువులు నా స్నేహితులా? ఎవరింట్లో పెడతావు డబ్బులు? నాకెవరు లేరు, చెయ్యి అయిపో, ఏ పని చేసుకోలేదు, కన్ను చూపు తక్కువ. ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? నాకు ఇల్లు కావాలి స్వామి. ఓకే, ఇమ్మీడియట్ గా ఇల్లు. అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీది. ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయాలి. చేపిస్తానమ్మా, చేపిద్దాం. కూర్చోతా రామ్మా.